ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ప్రియులారా, మిమ్మల్ని మొట్టమొదటిసారి దర్శించడము, మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి అమ్మగారిని, సుమలత అమ్మగారిని కలుసుకోవడం ఇది మొదటిసారి అనుకున్నాను. నేను ముందే చూశానని అవి మాటల్లో నేను గ్రహిస్తున్నాను. మరి అమ్మగారికి వందనాలు, వారి కుటుంబానికి వందనాలు. సంఘమైన మీ అందరినీ ప్రభు బహుగా దీవించును గాక. దేవుని బిడ్డలారా, మరి నిన్నటి రాత్రి 2:30కు వచ్చాను నేను ఇంటికి. ఈరోజు ఉదయాన్నే బయలుదేరి ఎలాగైనా సమయానికి చేరుకోవాలని వస్తున్నాం. ఎంత వస్తున్నా ఊరు రాకపోతుంటే నాకు అనిపించింది నేను వెళ్తున్న మార్గం కరెక్టేనా అని. నాకు మధ్యలో చాలా ఊర్లు కనిపించినాయి. ఇదేమో అనుకున్నాను. కానీ నాకు అనిపించింది ప్రాంతానికి వచ్చిన తర్వాత ఎంత భారమో ప్రభువా, ఎంత ప్రయాసో ప్రభువా, నిన్ను ఎంత ప్రేమించకపోతే వారు ఇక్కడ ఎంత గొప్ప పరిచయం చేస్తున్నారు. ప్రియులారా, ప్రభు మిమ్మల్ని ప్రేమించి వారిని ఇక్కడికి నడిపించారు. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు మిమ్మల్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేయడానికి మరి వారిని ఇక్కడికి నడిపించాడని నేను నమ్ముతున్నాను. వారి ద్వారా ఆయన ప్రేమను మీకు పంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ప్రేమను మనము కొలవలేము, మనము దాన్ని వివరించలేము. దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయం చూద్దాం. 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుతున్నాను. మీ బైబిల్ గ్రంథాలు చూడండి. నీకు తెలీదా, నువ్వు వినలేదా? భూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మశీలుడు, అలయుడు. చిన్న ప్రార్థన చేసుకున్నామా? మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ మాటలు వినటానికి వచ్చారు నాయన, నా మాటలు వినటానికి రాలేదు. ప్రభు, నన్ను నీ ఘోరగా వాడుకోనండి. ఈ బిడ్డల్లో ఏ ఒక్కరికి తండ్రి ఏ మాటలు అవసరమో నీకు తెలిసిన దేవుడు, వ్యక్తిగతంగా ప్రతి బిడ్డతో మాట్లాడమని వాక్యమైన యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కొక్కసారి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. దానికి అర్థం ఆయనకు తెలియక కాదు, మనకి తెలియజేయాలని. నీకు తెలీదా, నువ్వు వినలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా యేసు ప్రభు నామములో రక్షింపబడి మనం ఆయన ఇచ్చే ఆశీర్వాదానికి, నిత్య జీవానికి పాత్రలు అవ్వాలని దేవాది దేవుడి లోకానికి నరునిగా, మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమను బోధల్లోనూ క్రియలలోనూ చూపించి ఆయన మనందరి పాప శిక్షను ఆయన పైన వేసుకుని శిలువలో మరణించి 3వ దినాన్న చెప్పినట్లుగానే తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన మరలా వస్తానని వాగ్దానం చేశాడు. ఆయన వస్తానని వాగ్దానం చేసిన వాడు తప్పకుండా అతి త్వరలో వస్తాడు. అయితే ఆయన నామముందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన నిత్య జీవం ఇస్తానని, ఆయన వచ్చినప్పుడు ఆయన మేఘమెక్కించుకుని ఆయన ఉండు స్థలంలోనికి తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యంలో మనము గ్రహించేది ఏంటంటే, యేసు ప్రభుని అందరైతే నమ్ముకుంటారో వారందరికీ దేవుడు పరలోకపు ఆశీర్వాదాలని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ప్రభుని నమ్ముకున్న తర్వాత మనం ఇంకా ఈ పాడైపోయిన లోకంలోనే, పడిపోయిన లోకంలోనే ఉన్నాం కనుక అప్పుడప్పుడు కష్టాలు, శ్రమలు, వేదనలు ఎదుర్కొన్నప్పుడు విశ్వాసం వచ్చిన మనలో కొంచెము దేవుని ఎడల అవిశ్వాసము, అపనమ్మిక, అనుమానము కలిగి ఉంటాం. అప్పుడు మనము దేవుడు మనకి సహాయం చేస్తానన్నాడు కదా, ఆయన ఇంకా చేయడం లేదేంటి అని అనుమానిస్తూ ఉంటాం. ప్రభు యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని వాగ్దానం చేశాడని బైబిల్ చెప్తుంది కదా. మరి ఆయన ఉంటే నాకు ఈ పరిస్థితుల నుంచి విడుదల ఎప్పుడు కలుగుతుంది అని ఒక్కోసారి మన కష్టాల్లో, మన శ్రమల్లో మనము కృంగిపోతూ ఉంటాం. అటువంటి వారికి దేవుడు అంటున్నాడు, నీకు తెలీదా, నువ్వు వినలేదా? ఇంతకు ముందు దేవుడు ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో చేస్తుంటాడు. వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలుసు కదా అని దాని అర్థం. నీకు తెలీదా అని అంటే అర్థము నీకు తెలుసా తెలీదా అని కాదు. దాన్ని రెటారికల్ క్వశ్చన్ అంటారు. నీకు తెలుసా
నీవు విన్నావా అని అంటే దాని అర్థం ఏంటంటే నీకు తెలుసు కదా, నువ్వు విన్నావు కదా. ఏం తెలుసు, ఏం విన్నావు? నేను వస్తుంటే చక్కని అద్భుతమైనటువంటి కొండలు చూశాను. మా డ్రైవర్ అంటున్నాడు, ఎటు చూసినా కొండలే కనబడుతున్నాయి సార్ అన్నాడు. అవునా, ఆయన ఎంత బాగున్నాయి. దేవుడు చేసినటువంటి పర్వతాలు చూసినప్పుడు, ఈ ఆకాశాన్ని చూసినప్పుడు ప్రభుని స్తుతించాను ఆ మార్గ మధ్యంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొండలను ఎవరు చేశారు? ఈ ఆకాశాన్ని ఎవరు చేశారు? ఇప్పుడు యెషయా ఏమంటున్నాడు అంటే, ఇశ్రాయేలు వారు అలాగనే దేవుని నమ్ముకున్న వాళ్ళే, వాళ్ళు ఒకానొక కాలంలో శ్రమల్లో కష్టాల్లోనికి కూరుకుపోయారు. వారు కృంగిపోతున్న సమయంలో యెషయా అంటున్నాడు, ఆ దినాన మీరు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఏంటి ఆ మాటలు అని అంటే, నీకు తెలీదా? నువ్వు వినలేదా? ఏంటి విన్నావు? ఏం తెలుసు నీకు? ఈ దేవుడు ఏ దేవుడు? ఈ దేవుడు ఏ దేవుడు అని అంటే, భూమి ఆకాశములు కలిగి చేసిన దేవుడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మాట, మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనం ఏంటంటే, దేవుని గురించినటువంటి పరిచయం దేనితో మొదలవుతుంది అని అంటే, ఈ దేవుడు భూమి ఆకాశములు కలిగి చేసిన వాడు. ఆమేన్. మనం ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఆకాశాన్ని చూస్తామో, ఈ భూమిని చూస్తామో, ఈ పర్వతాలను చూస్తామో, మనము శ్రమలో ఉన్నప్పుడు, మన శోధనలో ఉన్నప్పుడు, ఈ భూమి ఆకాశాన్ని కలిగజేసిన దేవునికి నా శ్రమ నుంచి విడుదల కలిగించడం కష్టం కాదు అన్నటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి ఆకాశములు కలిగజేసిన దేవుడు ఈయన ఎవరు అని అంటే, ఈయన ఒక కాలంలో ఉండి ఒక కాలంలో మాయమైపోయేవాడు కాదట. ఈయన అన్ని కాలాల్లో ఉన్నవాడు. ఈయన్ని నిత్యుడగు దేవుడు అని అంటారు. ఏమంటారు చెప్పండి? నిత్యుడగు దేవుడు అంటే నిత్యము ఉండేవాడు, ఎప్పుడూ ఉండేవాడు, అన్ని కాలాల్లో ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఎప్పుడైనా సరే దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసం వచ్చిన వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యుడగు దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన గురించి మరొక మాట ఇక్కడ యెషయా అంటున్నాడు, ఆయన సొమ్మసిల్లని వాడు. ఎవరైనా సొమ్మసిల్లని వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన భూమి ఆకాశములు కలిగజేసిన వాడు, ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లని వాడు. సొమ్మసిల్లడం అంటే, మీకు తలపోటు వస్తే సొమ్మసిల్లిపోతారా? సొమ్మసిల్లిపోతారా? క్యాన్సర్ వస్తే సొమ్మసిల్లిపోతాం. మీకు ఎవరికైనా 100 రూపాయలు అప్పు ఉంటే సొమ్మసిల్లిపోతారా? 1,00,000 రూపాయలు అప్పు ఉంటే, లేకపోతే 10 లక్షలు అప్పు ఉంటే, కొంతమంది అయితే అప్పుని తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. నేను ఎప్పటికీ బయటపడలేను ఈ రోగంలో నుండి, వేదనలో నుండి, శోధనలో నుంచి అని. అంటే మనం తట్టుకోగలిగినంత శ్రమ వస్తే మనం తట్టుకుంటాం, మన శక్తి సరిపోతే మనం తట్టుకుంటాం. మనం తట్టుకోలేనంత శ్రమ వస్తే ఏమైపోతాం చెప్పండి? ఇక్కడ పుల్లు ఉంటాయా? చెత్త పుల్లు చూసారు ఎప్పుడైనా? రాజమండ్రి వచ్చిందంట, రీసెంట్గా రాజమండ్రి వచ్చిందంట, న్యూస్లో చెప్పారు. నేను రాజమండ్రిలోనే ఉన్నాం కదా, రాజమండ్రి వచ్చిందంట. మేము ఇంటి దగ్గర నుంచి చర్చికి వెళ్తుందంటే మధ్యలో ఆ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది, అక్కడ చిరుతపులు తిరుగుతుందనంటే మా అమ్మాయి అనేది, 3 అడి చిరుతపులు వచ్చేస్తుందేమో అనేది. మిమ్మల్ని దేవుని బిడ్డలకు చిరుతపులకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, అది చాలా స్పీడు, ఏంటి చాలా వేగంగా పరిగెడుతుంది. అది దొరికేది కాదు ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్కి. అయితే అంత వేగంగా పరిగెట్టేది కూడా పరిగెట్టి ఏదో ఒక సమయంలో అంటదా అందా. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఏముంటుంది? సొమ్మసిల్లిపోవడం అనేది మనుషులకు కూడా అంతే. మనకి శ్రమలు వస్తే తట్టుకోగలిగితే సొమ్మసిల్లిపోము, తట్టుకోలేనంత శ్రమ వస్తే సొమ్మసిల్లిపోతాం. యెషయా అంటున్నాడు, సొమ్మసిల్లిపోయే వాళ్ళారా, ఆయన సొమ్మసిల్లని వాడు. దేవునికి స్తోత్రం. ఆయన భూమి ఆకాశములు కలిగజేసిన సర్వశక్తిమంతుడైన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు యేసు ప్రభు సువార్తల్లో అన్న మాట ఏంటంటే, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు, నీ విశ్వాసము నిన్ను రక్షించు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ప్రభు పదే అన్న మాట ఏంటంటే, విశ్వాసము విశ్వాసము విశ్వాసం. యెహోవా విశ్వాసం ఉంచండి, ఆయన యందు నమ్మిక ఉంచండి అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నమ్మిక ఉంచిన తర్వాత కూడా మన జీవితాల్లో నలుగుడు ఉంటుంది. ఏముంటుంది? ఈ నలిగేటప్పుడు ప్రియులరా, మనం తట్టుకోగలిగితే పర్వాలేదు, కానీ తట్టుకోలేనంత నలుగుడు వస్తే మాత్రం మనము సొమ్మసిల్లిపోతూ ఉంటాం. అయితే ఈ దేవుడు అంటున్నాడు,
ఈ దేవుడు అంటున్నాడు, సొమ్మసిల్లని వాడు మాత్రమే కాదట, ఈయన సొమ్మసిల్లిని వారికి బలమిచ్చేవాడట. ఎవరట? నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, మీకు ₹1,00,000 అప్పు ఉంది, నేను డబ్బులు ఇస్తానా? ₹1,00,000 మీకు ఇస్తానేమన్నా? ఎందుకు ఇవ్వాలి? ఇస్తాను అంటున్నారు కదా, నేను ఎందుకు ఇవ్వాలి మీకు? ఇస్తే ఇస్తాను, లేకపోతే. భారతదేశంలోనే డబ్బున్న ఆయన ఉన్నాడు, అంబానీ అని. ఆయన దగ్గర ఎంత డబ్బు ఉందంటే, భారతదేశంలో అందరి దగ్గర ఎంత డబ్బు ఉందో ఆయన ఒక్కడి దగ్గర అంత ఉందంట. పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఆయన ఆస్తి అంతా పంచిపెట్టి ఇచ్చేయచ్చు కదా. ఆయన ఇవ్వడు, కానీ ఈయన ఇస్తాడట. ఎవరైనా నువ్వు నమ్ముకున్న యేసు, ఈయన సొమ్మసిల్లుడు, అలయడు. అంత మాత్రమే కాదు, ఈయన లక్షణం చెప్తున్నాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే నువ్వు తట్టుకోలేనంత శ్రమ వస్తే, ఇదిగో సర్వశక్తి కలిగిన దేవుడు. నీకేమైనా అనుమానం వస్తే ఆకాశం వైపు చూడు, దాన్ని చేసింది ఆయనే. పర్వతాల వైపు చూడు, దాన్ని చేసింది ఆయనే. ఎంత శక్తి ఉంది ఆయన దగ్గర అంటే, ఆకాశాన్ని భూమిని చేసిన ఆయన దగ్గర ఎంత ఉంటుంది? గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. ఈ దేవుడు ఎవరు అనంటే, భూమి ఆకాశములు కలిగి చేసిన దేవుడు. నాకు ఎప్పుడైనా శ్రమ వస్తే ఎటు చూస్తానో తెలుసా? ఆకాశం వైపు చూస్తాను. ఎందుకు చూస్తానో తెలుసా? ఇంత పెద్ద ఆకాశాన్ని చేసిన దేవా, నా శ్రమ నుంచి నాకు విడుదల ఇవ్వడం నీకు ఒక పెద్ద. అప్పుడు దేవుని బిడ్డలారా, ఇంత పెద్ద ఆకాశాన్ని కలిగి చేసిన దేవుడు ఏదైనా చేయగలడని నేను నమ్ముతాను. ఆమె ఆకాశాన్ని కలిగి చేసిన వాడు, భూమినే కలిగి చేసిన వాడు, ఆయన ఏ సమస్యనైనా పరిష్కరించగలడు. ఆమె దేవుని బిడ్డలారా, భూమి ఆకాశములు కలిగి చేసిన వాడు. నెంబర్ 2, ఆయన సజీవుడు. ఆయన ఈ కాలంలో ఉండి ఒక కాలంలో ఉండని వాడు కాదు, ఆయన నిత్యము ఉండే దేవుడు. ఆయనకు మరణం లేదు, ఆయన నిత్యుడకు దేవుడు. దాన్ని నిరూపించడానికే ఆయన మరణించి మన కొరకు ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. దేవుడికి స్తోత్రం. గ్రంథంలో ప్రభు అంటాడు, మృతుడనైతిని కానీ యుగములు సజీవుడనై ఉన్నాను. ఎవరు? అమ్మ నాన్న కొంతకాలం మనల్ని పెంచుతారు, కానీ వాళ్ళు నిత్యము ఉంటారా? భర్త భార్య వాళ్ళు కొంతకాలము మనల్ని ప్రేమిస్తారు. భర్త ఉంటాడు, అమ్మ నేను చూసుకుంటానంటాడు. భార్య ఉంటుంది, నేను నీతోటే ఉంటానంటది. బిడ్డలు ఉంటారు. ఎప్పుడు ఉంటారా? కానీ ఈయన ఉంటాడట ఎప్పుడు. గుర్తుపెట్టుకోండి, ఈయన భూమి ఆకాశములు కలిగి చేసిన దేవుడు. శ్రమలు వస్తే ఆ శ్రమలో నీకేం గుర్తు రావాలి? ఇది గుర్తు రావాలి. ఎవరు ఈయన అంటే, నువ్వు నమ్ముకున్న ఆయన ఎవరనంటే, భూమి ఆకాశములు కలిగి చేసిన వాడు. ఇంకెవరు అనంటే, ఎవరు విడిచినా నిన్ను విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు మరణించడు, ఆయనకి చావు లేదు, ఆయన సజీవుడు, ఎప్పుడు ఎప్పుడు నిత్యుడగు దేవుడు. దేవునికి స్తోత్రం. నెంబర్ 3, 3వది, ఆయన ఎవరు అనంటే, ఆయన సమస్యలని వాడు. ఆయన సమస్య. ఆయన దగ్గర శక్తి అయిపోవడం ఉండదు, ఆయన దగ్గర యుక్తి అయిపోవడం ఉండదు, ఆయన దగ్గర ఆలోచనలు అయిపోవడం ఉండదు. ఆయన సొమ్మసిల్లని వాడు. మనము సొమ్మసిల్లిపోయే వాళ్ళము, కానీ ఆయన సొమ్మసిల్లని. మనము తట్టుకోలేనంత శ్రమ వస్తే, తట్టుకోలేనంత రోగం వస్తే, తట్టుకోలేనంత ఆపద వస్తే, మనము తట్టుకోలేకపోయినంత కష్టాలు శ్రమలు ఉంటాయి, కానీ దేవుడు తట్టుకోలేనంత కష్టాలు శ్రమలు ఏమి. ఆయన సొమ్మసిల్లని వాడు. ఆయనకి అసాధ్యమైంది ఏది. అంత మాత్రమే కాదు, ఆయన సొమ్మసిల్లిన వారికి, ఆయన సొమ్మసిల్లని వాడు, సొమ్మసిల్లిపోయే వారికి బలమిచ్చేవాడు. మా ఇంట్లో ఒక అన్న అద్దెకుండేవాడు చాలా కాలం క్రితము. అన్న కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడు. అయితే ఒకరోజు సేవ చేయడానికి ఉద్యోగం మానేసి వెళ్ళిపోతానన్నాడు. ఆయన భార్య హాస్పిటల్లో డాక్టర్. నేను అడిగాను, ఎందుకన్నా సేవకి వెళ్దాం అనుకుంటున్నావు, ఏంటి, దేవుడు నిన్ను ఎలా ప్రేరేపించాడని అడిగాను. అడిగితే అన్న అన్నాడు, తమ్ముడు నేను అన్ని కుటుంబం నుంచి వచ్చాను, నేను హైందవ కుటుంబం నుంచి వచ్చాను. యేసు ప్రభువుని నమ్ముకుని నిజమైన దేవుడు అని తెలుసుకుని దేవునిలో ముందుకు సాగుతుంటే వీటి మీద ఎంత కంటి వచ్చింది తమ్ముడు. అది మొదట నిమ్మకాయ అంత అయింది, తర్వాత మామిడికాయ అంత అయ్యింది. రక్తం కారుతుంది, చీము కారుతుంది, వేదన, బాధ, కూర్చోలేను, పడుకోలేను, నిలబడలేను, రాత్రులు నిద్ర పడడం లేదు. ఆ వేదనకి ఎన్ని హాస్పిటల్ తిరిగానో ఎవరి వల్ల కాదన్నారు.
ఆఖరికి విజయవాడలో ఒక పెద్ద డాక్టర్ గారు ఉన్నారు. ఆయన ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తాడు. ఆయన కనుక చూపించకపోతే ఇంక నీ రోగానికి మందే లేదు, నీ రోగానికి ఇంకా నయం అవడం అనేదే లేదు అని చెప్తే ఆయన దగ్గరికి ఆశతో పరిగెత్తుకుని వెళ్తే ఆయన ఏమన్నాడు అని అంటే, ఆపరేషన్ చేసి ఈ కంతిని తీసేస్తే వెంటనే చచ్చిపోతావు, ఉంచితే కొన్ని నెలల్లో చచ్చిపోతావు అన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలకి తలకిందులుగా అయిపోయింది జీవితం. ఒక్కసారిగా భవిష్యత్తు గురించినటువంటి నిరీక్షణ లేదు. ఓ ప్రక్కన వేదన, బాధ, నలిగిపోతున్నాడు. నలుగుడే. ఆ బాధలో ఇక బ్రతుకుతాడన్న నిరీక్షణ లేనప్పుడు చాలా కృంగిపోయి సొమ్మసిల్లిపోయి ఇంటికి నడిచి వస్తుంటే, ఇంటికి వచ్చేసరికల్లా ఇంటి వారు మంచం బయట వేసి ఉంచారట. ఆ రాత్రి బయట పడుకోమని. అర్థం చల్లగా ఉంటుంది బయట పడుకో అని కాదు, ఈ రాత్రి నువ్వు ఇంకా చచ్చిపోతావు, నువ్వు బయట ఉండు అని. ఎంత పాడు లోకం అండి. బతికినంత కాలం లోపల ఎడుతుంది. లోకము చచ్చే సమయానికి బయటికి లాగవతల పడేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెట్టి మీద పడి తెగ ఏడుస్తూ ఉంటారు. ఏమని? వెళ్ళిపోయావా అని. ఏడ్చే వాళ్ళని చెప్పండి, పెట్టిలో పడుకో, ఆయనతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోదు కానీ అని అనండి. ఎంతమంది పడుకుంటారో చూద్దాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మరణంలో కూడా నీతో ఉంటాను అన్నాడు యేసయ్య. ఆమేన్. ఆ మరణంలో అందరూ వదిలేస్తారు ప్రియులరా. అందుకే ఉంటుంది ఆ వాక్యంలో, తెలుగు బైబిల్లో గాఢాంధకారంలో ఏమి ఉంటుంది కానీ అక్కడ ఉపయోగించిన పదం అది కాదు. ద వాల్యూ ఆఫ్ డెత్, మరణంలో కూడా నేను నీతో ఉంటాను అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు దేవుని బిడ్డలారా, మరణంలో నేను అందరూ ఒంటరి చేస్తారు కానీ యేసయ్య చేయడు. సమస్య లేని వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. ఆ రోజు ఆ మంచాన్ని చూసి ఇంటి వారు కూడా వదిలేశారు నన్ను. అందరూ వదిలేశారు ప్రభా, నువ్వు కూడా వదిలేసావా? ఒకసారి మన కష్టాలు అలా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే, మనుషులందరూ వదిలేశారు ప్రభా, నువ్వు కూడా వదిలేసావా నన్ను అని అనిపిస్తుంది. అని దేవుడు అంటున్నాడు, ఈ యొక్క సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉన్నాను. ఒక్కోసారి మన ప్రార్థనలకు జవాబు రాకపోతే, మన కష్టాలు తీరకపోతే, మన కన్నీళ్లు ఆగక ప్రవహిస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది, దేవా నన్ను మర్చిపోయావా, దేవా నన్ను విడిచిపెట్టేశావా అని. ఆ మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. దేవా, ఈ రాత్రి అయితే నన్ను స్వస్థపరచు, లేకపోతే నా ప్రాణం తీసేసుకో, ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నానని ఏడుస్తూ చిన్నపిల్లలు ఏడ్చి సొమసిల్లి నిద్దట్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా చూసారా? ఏడ్చి కొంతమంది పిల్లలు ఆ ఏడుపులోనే నిద్రలోకి పోతారు. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఈయన ఏడుస్తూ ఒంట్లో శక్తి లేదు, బలం లేదు, తిండి తిండం లేదు, ఎముకలు గూడులాగా అయిపోయాడు. రక్తం చీము కారుతుంది, భయంకరమైన నొప్పి, వేదన, నరకం అనిపిస్తున్నాడు. ఏడ్చి నిద్రలోకి పోయాడంటే ఏడుపులో. తెల్లని బట్టలు వేసుకుని ఒక ఆయన వచ్చాడంట. ఆ నిద్రలో వచ్చి ఆయన వీపు మీద ఎలాగైనా చాచాడు చేతితో. తాకంగానే ఆయన వస్త్రాలు ఎర్రగా అయిపోయినాయి అంట, తెల్లని వస్త్రాలు. ఆయన వెళ్ళిపోయాడు పెద్ద ఆయన. ఈ అన్న ఉదయాన్నే లేచాడు. అన్న చెప్తున్నాడు, నా ఉదయాన్నే లేచేసరికి ప్రాణం గాల్లో తేలుతున్నట్టు. వెంటనే అనుమానం వచ్చి ఎక్కడ తడుముకుంటాడు చెప్పండి? వీపు తడుముకుంటాడు. వీపు తడుముకోగానే కంతి లేదట. అదేం చిన్నదా, ఇంత ఉంది తాటికాయ, అంత అయిపోయిందంట. చేయి తడుక్కుంటే మొత్తం వీపంతా తడుముకుంటే ఎక్కడా లేదు, బాధ లేదు, వేదన లేదు, నొప్పి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నంటాడు, నేను వెంటనే హాస్పిటల్కి పరిగెట్టాను తమ్ముడు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఈ కంతి తీసేస్తే చచ్చిపోతావు అన్నావు కదా డాక్టరు, యేసు ప్రభు వచ్చాడు రాత్రి కంతి తీసేశాడు అన్నాడంట. మీ క్రైస్తవులు ఎలాగే చెప్తారు కబుర్లన్నీ? నేను నమ్మను అన్నాడంట. మీరు హల్లెలూయా చెప్తున్నారు కానీ డాక్టర్ ఏమన్నాడు? నేను నమ్మను, అది ఎక్కడో పక్క పోయి ఉంటుంది, వెళ్ళి స్కానింగ్ తీయించుకుని రాపో, రిపోర్ట్లో చూపిస్తాను నీకు ఎక్కడ ఉందా అన్నాడంట. ఆయనకి తెలుసు అదేమన్నా నిమ్మకాయ ఎంత ఉందా పక్కకు పోవడానికి, మామిడికాయ అంత అయింది పక్కకు పోతే కనబడదు. కానీ ఆయనకి నమ్మబుద్ధి కాక వెళ్ళి స్కానింగ్ తీయించుకుని రమ్మన్నాడు. ప్రియులరా, ఈ అన్నెళ్ళి స్కానింగ్ తీయించుకుని వచ్చాడు. ఆ ఏముంది ప్రాణం, ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాడు. వెళ్ళాడు, స్కానింగ్ తీయించుకుని వచ్చాడు. ఆ రిపోర్ట్ డాక్టర్ గారు చూస్తున్నారు. చూస్తూ అలా ఉండిపోయాడంట. ఈ అన్న అంటున్నాడంట, డాక్టర్ గారు అన్నాడంట. ఉల్కు లేదు, పలుకు లేదు. గట్టిగా వేసాడంట, డాక్టరు అన్నాడంట. ఎవరే నిజం చెప్పరా కంతేమైంది అంటున్నాడు. నేను చెప్తే మీరు నమ్మట్లేదయ్యా, రాత్రి వచ్చాడు, ఆపరేషన్ చేశాడు, యేసు ప్రభు కంతి తీస్తాడు అన్నాడంట. ఆపరేషన్ చేస్తే కుట్లేరా చెప్పు అన్నాడంట. మా యేసు ప్రభు ఆపరేషన్ చేస్తే కుట్లేడండి అన్నాడంట. దేవునికి స్తోత్రం.
ఆయన రిపోర్ట్ అలా టేబుల్ మీద పడేసి అన్నాడంటే ఇప్పుడు నమ్ముతున్నాను రాని యేసు ప్రభు నిజమైన దేవుడు అని. అప్పుడు ఈ అన్నాడంట, బలానికి ఏమన్నా టానిక్ రాయండి అన్నాడంట. డాక్టర్ అన్నాడంట, రాస్తున్నాను తాగితే తాగు, లేకపోతే లేదు, బలం వచ్చేస్తుంది రాని ఏసై ఇచ్చేస్తాడు, నీకు వెళ్ళిపోరా బాబు అన్నాడంట. దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు అనంటే సొమ్మశీలిని వారి దగ్గరికి వచ్చి అమ్మా ఏడుకుమ్మా అనేవాడు కాదట, బలమిచ్చేవాడు. సొమ్మశీలిని వారికి ఏం కావాలి? ఒకసారి మా మందిరంలో ఒక ఆవిడ ఇంగ్లీష్ ప్రొఫెసర్ యూనివర్సిటీలో పనిచేస్తారు, ఆ సిస్టర్ సజ్జన అని. ఆవిడకి క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఆవిడ నాతో అన్న మాట ఏంటంటే, సిస్టర్ మీకోసం ప్రార్థన చేస్తున్నామంటే, ఆవిడ అన్న మాట ఏంటంటే నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ మందులు వాడుతుంటే క్యాన్సర్కి నీరసం అయిపోయేది, విరోచనాలు అయిపోయి జ్వరం వచ్చేసి మనిషి నీరసం అయిపోయేది. ఆ అమ్మ నాతో అన్న మాట ఏంటంటే, ఆ సిస్టర్ అన్న మాట ఏంటంటే, నా శరీరం నీరసం అయిపోతుంది, లోపల నుంచి ఏదో తెలియని బలం నాకు వస్తుంది. అది ఖచ్చితంగా దైవ బలమే. దేవునికి స్తోత్రం. అది వివరిద్దామంటే అర్థం కాదు, అది వివరించడానికి సాధ్యం కాదు. దేవుని బిడ్డలారా, చెప్పడానికి అసాధ్యంగా ఉంటది. కానీ మనం ఎప్పుడైతే సమస్యలు పోతామో, ఈ యేసు ప్రభు, ఈ గొప్ప దేవుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకి బలం ఇస్తాడు. లోపల నుంచి వస్తుంది బలం. దేవునికి స్తోత్రం. భయంకరమైన వేదన, భయంకరమైన శోధన మన జీవితాల్లో ఎదురైనా సమస్య లేని వారికి బలం ఇచ్చేవాడు. అదే చెప్తున్నాడు యెషయా, కృంగిపోవద్దు ఇశ్రాయేలు. దేవుని బిడ్డలారా, నీకు తెలియదా, నువ్వు వినలేదా, ఈయన ఎవరు అంటే భూమి ఆకాశములు కలిగజేసిన దేవుడు. కొండలు తట్టిన కన్నులు ఎత్తుచున్నా నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయం కలుగును. మనుషులు చేస్తారని అనుకోకండి, దేవుడు చేస్తాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు భూమి ఆకాశములు కలిగజేసిన దేవుడు. ఆయన వైపు చూడు. ఆయన సమస్యలను వారికి బలం ఇచ్చేవాడు. ఎలా ఇస్తాడట? కోవిడ్ వచ్చినప్పుడు అందరూ బలం పిల్లలు మింగేశారు. మీకు తెలుసా? ఇక్కడ మింగారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడికి రాలేదా కోవిడ్? వచ్చిందా? అందరికి బలం పిల్లలు బి కాంప్లెక్స్ అని, జింకోవిట్ అని ఇచ్చి ఉంటారు. మీరు ఎప్పుడైనా మింగారో లేదో అట్లని? మా రాజమండ్రిలో తెగ మింగేసేవాళ్ళు, రానోడు కూడా మింగేసేవాళ్ళు. ఎందుకు మింగేసేవాళ్ళు అంటే పడి ఉంటుంది లోపల బలం అని. అప్పుడు గవర్నమెంట్ మా స్నేహితుడు ఉండేవాడు, పరీక్షలు అయితే వెళ్ళి మా అమ్మగారి దగ్గర సెలైన్ పెట్టి ఇచ్చేసుకునేవాడు. ఏమన్నా ఒంట్లో బాగోలేదంటే, ఊరికినేరా ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఒంట్లో పడి ఉంటుందని అని. ఇప్పుడు అలా చేయించుకోకూడదురా బాబు. మనుషులు తిన్న ఆహారము, మనుషులు వేసుకున్న బలం బిళ్ళలు, బలం టానిక్లు ఏమైపోతున్నాయి? మనుషులకి ఏమైపోతుంది? మీరు తిన్న ఆహారము, ఆ బలం ఏది? శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మీరు బలము తెచ్చుకోవడానికి తిన్నటువంటి ఆహారం. అప్పుడు దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, ఇది శారీరక బలము కాదు, దేవుడిచ్చేది గొప్ప బలము. అది శాశ్వతమైనది, ఆత్మీయమైన బలం. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా ఇస్తాడట? ఆయన బలం ఇస్తే ఎలా ఉంటుందట? దేవుని వాక్యంలో ఉంది, వారు పక్షిరాజులను ఎగురుతారట. దేవునికి స్తోత్రం. దేవుడు బలం ఇస్తే ఎలా ఉంటుందట? వారు సమస్యలక పరిగెత్తెదరు, అలేక పరిగెత్తెదరు, సమస్యలక నడిచిపోతారు. అక్కడ ఉంది చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు. వారి పక్షిరాజులాగా అలేక సమస్యల కన్నా. అప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన గొప్ప దేవుడు. ఆయన గొప్ప దేవుడు మాత్రమే కాదు, తన బిడ్డలకు గొప్ప సహాయం చేసే గొప్ప దేవుడు. ఆయన సొమ్మశీలిని వారికి బలమిచ్చేవాడు. సొమ్మశీలిని వారికి బలమిచ్చేవాడు. అందరూ చెప్పండి, ఆయనే, యేసే. దేవునికి స్తోత్రం. ఎలా ఇస్తాడట? బలం ఇస్తే ఎలా ఉంటుందంట తెలుసా? పక్షిరాజులాగా ఎగురుతారట. ఎప్పుడైనా ఎగిరారా మీరు? ఎగరలేదా? అయ్యో, రాజమండ్రిలో ఎగురుతానే ఉంటారు అందరూ. ఎగరలేదా? ఎవరు ఎగురుతారు? పక్షులు ఎగురుతా, మనుషులు ఎగురుతారా? దేవుడు బలం ఇస్తే మరి ఎగిరిపోతారు అంటున్నాడు. దాని అర్థం ఏంటి? దేవుడు రెక్కలిస్తాడు,
ఆ పక్షిరాజుకు ఉన్న లక్షణం ఏంటంటే తుఫాన్ గాలులు వచ్చినప్పుడు ప్రతి పక్షి ఆ గాలికి కిందకి నేలకి ఒరిగిపోతుంది. ఆ గాలికి ఎదురు ఎగరలేక, దాని రెక్కల బలము సరిపోక. అయితే పక్షిరాజుకున్న లక్షణం ఏంటి అని అంటే ఆ గాలికి ఎదురు ఎగిరే బలము రెక్కలకి ఉండదు, కానీ ఆ ఎదురొచ్చే బలమైన గాలుల్ని తీసుకుని ఆ రెక్కల క్రిందకి ఎలా రాణిస్తుందట. అలా వస్తేనట ఆ రెక్కల క్రిందకి వచ్చిన బలమైన గాలిని బట్టే తుఫాను గాలి కంటే పైకి ఎగిరిపోతుందట. దాని అర్థం ఏంటి అంటే వచ్చే ఆ ఎదురుగాలుల్ని, ఆ తుఫానుల్ని వాడుకుని ఇంకా పైకి వెళ్ళిపోతుంది. మిగిలిన పక్షులేమో ఆ తుఫాను గాలులకి, ఆ తుఫానులకి కింద కొరిగిపోతుంటే ఇదేమో తుఫాన్నే వాడుకుని పైకి వెళ్ళిపోతుంది. ప్రియులారా, దేవుడు బలమిస్తే ఎలా ఉంటది అని అంటే ఆ శ్రమలనే వాడుకుని పైకి వచ్చేస్తాం. హల్లెలూయా. ఆ శోధన ద్వారానే ఇంకా దీవించబడతాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎదురయ్యే శ్రమలు, శోధనలు నిన్ను నేలకి ఒరిగిపోవడానికి సాతానుడు నీ జీవితంలోనికి వాటిని తీసుకుని వస్తే వాటినే వాడుకుని దేవుడు నేను పైకి తీసుకొచ్చేస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే సమస్యలని వారికి ఆయన బలమిస్తాడట. అయితే బలమిచ్చినప్పుడు ఎలా ఉంటుందని అంటే నువ్వు శ్రమలను వాడుకుని పైకి వచ్చేటట్టుగా ఉంటది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మీరు గమనించారా, మీరు చూసారా? యోసేపు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన్ని అన్నదమ్ములు ఏం చేశారు అని అంటే గోతులో తోసేశారు. ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మేశారు. బానిస అమ్మేసేటప్పుడు ప్రియులరా ఒంటి మీద బట్టలు ఉంచరు. ఎందుకనంటే బానిసను కొనుక్కునేవాడు ఒంటి మీద ఏ జబ్బు అయినా ఉంటే నాకు కనబడాలి అని చెప్పి బట్టలు లేకుండా అమ్మేశారు యోసేపుని. నడి రోడ్డు మీద బట్టలు తీసి ఒక యవనస్తుని ఒక బానిసలాగా అమ్మేస్తే ఎంత అవమానంగా ఉంటది, ఎంత బాధగా ఉంటది. అది కూడా సొంత అన్నీలే చేస్తే ఇంకెంత బాధగా ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వేదన బాధల్లో యోసేపు ఐగుప్తుకి బానిసగా వచ్చేసాడు. ఒక ఇంట్లో పనోడిగా పనిచేస్తున్నాడు. నమ్మకంగా చేస్తే వచ్చిన రివార్డ్ ఏంటంటే జైలు. ఇంకా వేదన, ఇంకా వేదన, ఇంకా వేదన. అయితే యోసేపు అలాగ వేదనలో జైల్లోకి వెళ్ళినప్పుడు అక్కడికి ఇద్దరు వచ్చారట. వాళ్ళిద్దరు కలలు అన్నారట. ఆ కలల భావం యోసేపు చెప్పాడట. వెళ్ళి దాంట్లో ఒకడు ఫరోకు చెప్పాడు. ఫరోక్ కళ వచ్చింది అంటే ఆ దేశానికి రాజు కళ వచ్చింది. ఎవడో చెప్పేవాడు లేడు. ఈ కలల భావాలు చెప్పే యోసేపు గుర్తొచ్చాడు. జైల్లో నుంచి రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. కళ భావం చెప్పాడు. అంతే యోసేపుని ఆ దేశానికి మంత్రిగా చేసేసాడు. అప్పుడు యోసేపు అన్నీళ్ళు వచ్చారు, వాళ్ళకి తిండి లేక వచ్చారు. ఇప్పుడు యోసేపు వాళ్ళకి తిండి పెట్టేవాడు అయిపోయాడు. దేవుని బిడ్డలారా, యోసేపు ఆఖరిగా ఆదికాండంలో ఏమంటాడంటే వారితోటి, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించింది, దేవుడు ఆ కీడునే నాకు మేలుగా చేశాడు. అది పక్షిరాజులాగా ఎగరడం అంటే. పక్షిరాజులాగా ఎగరడం అంటే ఏంటంటే మనుషులు నీకు చేయి తలపెట్టిన కీడు, సాతానుడు నిన్ను నేల కొరగడానికి, నిన్ను నాశనం చేయడానికి, నీ జీవితంలోనికి తీసుకుని వచ్చిన శోధన, వేదన, బాధలు దేవుడు వాడుకుని నీకు మేలుకరంగా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొలియాతు ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చాడు. గొలియాతుని చూసి అందరికి 102 జ్వరం ప్రతిరోజు వస్తున్నాడు. ఎవడైనా ఉన్నాడా నాతో యుద్ధం చేసిన వాడు అంటే అందరూ అమ్మ గొలియాతు వచ్చేసాడు బాబోయ్ గుడారంలోనికి దూరేస్తున్నాడు. 40 రోజులు భయపెట్టాడు ప్రియులారా. 40 రోజులు భయపెడితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 రోజులు భయపెడితే ప్రియులారా, 40 రోజుల తర్వాత దావీదు వచ్చాడు. దావీదు వచ్చి గొలియాతుని చూశాడు. మీరు చెప్పండి, గొలియాతు ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చిన శ్రమ, శోధన లేకపోతే ఆశీర్వాదమా? చెప్పండి, ఆశీర్వాదమా? మీకు కూడా 102 వస్తే వాడిని చూసి అప్పుడు మీకు అర్థమై ఉండేది. మన జీవితాల్లో ఒక్కోసారి గొలియాతులు వస్తాయి. వస్తారా రారా? రోగాల రూపంలో వస్తాడు, ఆర్థిక ఇబ్బందుల రూపంలో వస్తాడు. ఈ గొలియాతులు క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లోనికి వస్తానే ఉన్నత దేహులు అంటారు, స్ట్రాంగ్ హోల్డ్స్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొలియాతు వచ్చినప్పుడు అందరూ బిక్క చచ్చిపోతుంటే దావీదు ఆ గొలియాతునే వాడుకుని పైకి వచ్చేసాడు. గొలియాతే లేకపోతే ఈ రోజు దావీదు ఎవడో ఎవరికి తెలియదు. ఆమేన్. గొలియాతు రాబట్టి దావీదు ఎవరో అందరికీ తెలిసింది. నువ్వెవరో ఎవరికి తెలియదు. నీకు వచ్చిన శ్రమలే నిన్ను మహిమ మేఘం ఎక్కుటకు మహిమ కిరీటాలు అయిపోతాయి. దేవునికి స్తోత్రం.
నీకు వచ్చిన శ్రమలే నీకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాయి. నీ శ్రమల ద్వారానే దేవుడు నిన్ను ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఆ శ్రమలు, శోధనలు, వేదనలు నిన్ను పాడు చేయడానికే వచ్చినాయి, కానీ దేవుడు దాన్ని నీకు మేలుగా వాడుకుంటుంది గాక. అందుకే సొమ్మశీలిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. కానీ ఆయన బలం ఇస్తే ఎలా ఉంటుంది అని అంటే వారి పక్షిరాజులాగా ఎగురుతారు. అంటే దాని అర్థం ఏంటంటే ఏ శ్రమ అయితే, ఏ శోధన అయితే వారిని సమస్యలిపోయేటట్లు చేస్తుందో అదే శ్రమ, అదే శోధన వారిని బలవంతులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. వారిని దేవుని బిడ్డలుగా, గొప్ప లోకములో గొప్ప సాక్షులుగా వాడుకుంటుంది. ఒక భక్తుడు అన్నాడు, శ్రమ శ్రమ వస్తే వచ్చావు కానీ వస్తూ వస్తే ఏం తెచ్చావు ఇచ్చేసి వెళ్ళిపో అనేవాడట. శ్రమ శ్రమ వస్తే వచ్చావు కానీ వస్తూ వస్తూ ఏం తెచ్చావు ఇచ్చేసి. ప్రియులరా, ఎంత వాక్యం చెప్తున్నాను మీకు. నా జీవితంలో శ్రమలు ఉండవా? పాస్టర్ గారు జీవితం ఎలా ఉంటదంటే, ఒక ఆయన ఒక ఫోటోలో చూపించాడు. ఫ్రంట్ అంతా సూటు బూటు టై, వెనకాలంతా సిరిగిపోయినాయి, వెనకాలంతా గాయాలు. ఆ గాయాలు వెనకాల ఉంటాయి, ఎదరంతా చిరునవ్వు, ఎదరంతా చక్కగా అందంగా పాస్టర్ గారు కనబడతా ఉంటాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు జీవితంలో, ఆయన జీవితంలో, భూలోకపు జీవితంలో శ్రమలు వచ్చినాయి. యేసు ప్రభు ఎప్పుడు కృంగిపోలేదు. ప్రియులారా, యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఈ లోకములో శ్రమ కలుగును, అంతం వరకు సహించువాడు రక్షణ పొందుతాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత అడప ఎప్పుడైనా నీ కష్టాలు, శ్రమలు వస్తే కృంగిపోద్దు. ఒకరోజు మనము ఒక లోకంలోనికి వెళ్తాం, అది దేవుడు ఉండే లోకము. అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు, చీకటి ఉండదు, మరణం ఎంత మాత్రం ఉండదు. అప్పుడు దాకా ఓర్చుకుందాం. అప్పుడు వరకు దేవుడే మనకి బలం ఇస్తాడు. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి పక్షిరాజులాగా ఎగురుతారట. రెండోది, అలయక పరిగెత్తెదరు, సమస్యలక నడిచిపోదురు. ఒకసారి మనం పరిగెత్తాల్సి ఉంటది, దేవుడే సహాయం చేస్తాడు. పరిగెత్తి పట్టుకోవాలి అవకాశాలని, దేవుడు సహాయం చేస్తాడు. ఒక్కోసారి నడవాల్సి ఉంటది, ఒక్కోసారి ప్రార్థనకి జవాబు వెంటనే రాదు. నడవడానికి కూడా బలం కావాలా? చెప్పండి, ఓపిక కావాలి. అవునా కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎగరడానికి బలం కావాలి, పరిగెత్తడానికి బలం కావాలి, నడవడానికి బలం కావాలి. కాబట్టి ఈ బలం ఎప్పుడు వస్తుంది అన్నది చెప్పి నేను ముగించేస్తాను, సరేనా? ఒక్క చుక్క నీరు తాగుతాను ఒకసారి. ఎప్పుడు ఇస్తాడు ఆయన బలము అంటే దేవుని వాక్యంలో ఉంది. సొమ్మశీలిన వారికి బలం ఇస్తాడు, కరెక్టే. కానీ నువ్వు సీరియల్ చూస్తా ఉంటే, సినిమాలు చూస్తా ఉంటే, సెంటర్లో ఆటలో పాటల్లో నిమగ్నం అయిపోయి ఉంటే ఎవడో, అర్థమైందా? యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు, ఎప్పుడు అందరికీ శ్రమలు, అందరికీ శోధనలు, కానీ దేవుడు తన సహాయాన్ని, దేవుడు తన బలాన్ని సొమ్మశీలిన వారికి ఇస్తాడు. కానీ ఎవరికేనంటే దేవుని వాక్యంలో ఉంది, యెషయా అంటున్నాడు, సొమ్మశీలిని పోయిన వారులారా యెహోవా కొరకు ఎదురు చూడండి. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే, యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏ ఊరమ్మా ఇది? మున్సిపాలము సెంటర్లో మీ బంధువులు ఎవరైనా వస్తానంటే వాళ్ళ కోసం ఇలా బొగగేం చేసుకుని ఎప్పుడు బస్సు దిగుతారా, ఆటో దిగుతారా అని ఎదురు చూస్తాం. అదేనా? కాదు. యెహోవా ఒకరికి ఎదురు చూడడం అంటే అది కాదు. యెహోవా ఒకరికి ఎదురు చూడడం అంటే ఏంటో 4 ముక్కల్లో చెప్పేసి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెంబర్ 1 మొట్టమొదటి యెహోవా ఒకరికి ఎదురు చూడడం అంటే కీర్తనల గ్రంథం తీయండి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనము ఉన్నది, ఆయన వల్ల నాకు. దావీదు అంటున్నాడు, కీర్తనకారుడు అంటున్నాడు, ఎవరు నమ్ముకున్నాడంట? ఆయన ఎవరు నమ్ముకున్నాడట? ఆయన అనంటే ఎవరు? ఆయన పెద్ద ఆయన. ఆయనే మన అందరికీ ప్రభువు. నా ప్రాణం ఎవరు నమ్ముకుంది? నా ప్రాణం సమస్యలు ఉన్నప్పుడు ఎవరు నమ్ముకుంది? అమ్మా, మీకు అందరికీ ఒక ప్రశ్న. మీకు జ్వరం వచ్చింది, లేకపోతే మీకు ఏదో సమస్య వచ్చింది. సమస్య నుంచి విడుదల కోరుకుంటారా? సమస్య నుంచి విడుదల ఇచ్చే దేవుణ్ణి కోరుకుంటారా? చర్చిలో ఉన్నారు, నిజాలు చెప్పండి.
సమస్య నుంచి విడుదల ఇచ్చే దేవుని కోరుకుంటారా, సమస్య నుంచి విడుదల కోరుకుంటారా? సరే, అయితే జ్వరం వచ్చినప్పుడు మీరు జ్వరం తగ్గించు ప్రభువా అని ప్రార్థన చేస్తారా, లేకపోతే జ్వరం తగ్గించే ప్రభువా నువ్వే కావాలి నాకని ప్రార్థన చేస్తారా? ఒకసారి మనం పాటలు పాడతాం, ఎలా తెలుసు? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. శ్రమలు వచ్చినప్పుడు, అప్పుడు దేవుని బిడ్డల శోధనలు వచ్చినప్పుడు ఆయన కావాలా, ఆయన ఇచ్చేవి కావాలా? చిన్న పిల్లోడికి సైకిల్ కావాలంట. ఏం కావాలంట? చిన్నోడు కదా, చిన్న సైకిల్ కావాలంట. అమ్మ చెప్పిందంట ఒరి యేసయ్య ప్రార్థన చేస్తే సైకిల్ ఇస్తాడరా అని చెప్పింది. ఇది ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, కానీ ప్రార్థన చేస్తే సైకిల్ ఇస్తాడని అమ్మ చెప్పింది. కాబట్టి టీవీ పెట్టాడంట, పాస్టర్ గారు ప్రార్థన చూసి కాపీ కొట్టి చేసేద్దామని. దాంట్లో పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారంట, పెద్ద ఆయన బిషప్ గారు. ఈడు కూడా అచ్చం ఆయనలాగే కాపీ కొట్టేస్తున్నాడంట. ఇలాగా ఆ రాత్రి సైకిల్ కోసం ఇలా ప్రార్థన చేస్తున్నాడంట. సకల యుగముల్లో అక్షయుడును, అద్వితీయ సత్య దేవుడును, అనాది దేవ, అనంత దేవ, నీ అనంతమైనటువంటి కృపకై ప్రేమకై వందనాలు దేవ. నీ అనాది సంకల్పంలో నాకు చిన్న సైకిల్ ఇవ్వడం నీ చిత్తంలో ఉన్నాయి కదా, రేపు ఉదయం 6 గంటలకల్లా ఇచ్చేదేవా అన్నాడు. ఉదయాన్నే లేచి 6 గంటలకి ఖచ్చితంగా సైకిల్ ఉంటుంది ఇంటి ముందు. బిషప్ రాయ్ గారిలా చేశాను నేను ప్రార్థన అని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళి తలుపు తీశాడంటే సైకిల్ లేదంటే ఏమీ లేదంట. బిషప్ గారు ప్రార్థన చేసేయట్లేదు కావాలనుకున్నాడు అంటే మనసులో. ఇదంతా కాపీ ప్రార్థన, మనసులో నుంచి వచ్చింది. అయితే ఇంకో పాస్టర్ గారు ప్రార్థన విన్నాడంట. ఆ రోజు ప్రార్థన విని ఆ రాత్రి ఇలా ప్రార్థన చేస్తున్నాడంట. యేసయ్యా నువ్వు నాకు సైకిల్ ఇచ్చేసావంటే ఆమెకు స్తోత్రం అన్నాడంట. ఈడు అరుపులకి దేవుడు భయపడిపోయి పైనుంచి సైకిల్ కింద పడేస్తాడని ఈడు ఉద్దేశం. అయితే వెళ్ళి తలుపులు బడాలని చేశాడంట. సైకిల్ లేదంటే ఏమీ లేదంట. ఓ రోజు నేను ఓ మందిరానికి ప్రార్థనకి వెళ్ళాను, వాక్యం చెప్పడానికి కాబోలు. అక్కడ నేను వెళ్ళేసరికల్లో తల్లి ప్రార్థన చేస్తుంది మైక్ తీసుకుని. ఎలా ప్రార్థన చేస్తుంది తెలుసా? నువ్వు ఇచ్చాకంటే ఎవరితోటమ్మా మాట్లాడుతుంది అనుకున్నాను నేను. ఎవరితో ఎందుకు? నీ గొడవైనా పడుతున్నావా? ఏమనుకుంటున్నావా? ఆయన ప్రభులకు ప్రభు. ఆయన ఎదుట పరిశుద్ధులు కూడా, దేవదూతలు కూడా నిలబడలేక రెక్కలతో గొప్ప. వి షుడ్ బెగ్ హిమ్. ఆయన అడుక్కోవడమే తప్ప ఆయన్ని డిమాండ్ చేసే అధికారం మనకి. ఆ పిల్లోడు ఆ ప్రార్థన చేశాక కూడా సైకిల్ రాకపోతే అనుకున్నాడంట, ఈ పాస్టర్ ప్రార్థన ఎవరిది దేవుడు వినట్లేదు, నేను చేస్తాను చూడు దెబ్బకి దేవుడు దిగి వస్తాడని చెప్పి ఆ రోజు వాళ్ళ ఇంట్లో మరియమ్మ బొమ్మ ఉంటే కోట్లో పెట్టుకుని పొలాల్లోకి వెళ్ళిపోయాడంట. ఆ మరియమ్మ బొమ్మ ఉంటుంది కదమ్మా, మరియమ్మ యేసు ప్రభుని ఎత్తుకున్న బొమ్మ ఎవరు ఇచ్చారంట, వాళ్ళ ఇంట్లో ఉందంట. ఆ మరియమ్మ బొమ్మ పొలాల్లో దాసేసి ఎలా వస్తున్నాడంట, ఇలా ఏదో హీరోలా. వాళ్ళ అమ్మ చూస్తుందంటే ఏదో సాధించిన వాళ్ళగా వస్తున్నాడంటే. ఇలా బొమ్మ దాసేసి వచ్చి ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి మోకాళ్ళు వేసాడు, 2 చేతులు జోడించేలా అంటున్నాడంట, నీకు మీ అమ్మ కావాలంటే రేపు పొద్దున్న కల్లా నాకు సైకిల్ ఇచ్చేయన్నాడు. నవ్వుతున్నాం కానీ మనం కూడా ఇలాగే. నువ్వు నాకు చేయలేదనుకో, రేపు నుంచి నేను చర్చికెళ్ళను. ఓ ముసలమ్మ వచ్చింది మా మందిరానికి సాక్ష్యం చెప్పింది. ఆ ముసలమ్మ అంటది, ఓ రోజు చదువురాని ముసలమ్మ బస్సు ఎక్కి తప్పుడు బస్సు ఎక్కేసింది. చదువురాదు కదా, ఎవడో చెప్పాడు ఆ బస్సు అంటే ఎక్కేసింది. పాపం ఎక్కేసి చాలా దూరం వెళ్ళిపోయింది. రాంగ్ రూట్ లో కండక్టర్ టికెట్ అనగానే ఆ ఊరి పేరు చెప్తే, ఇది కాదే ముసలమ్మ నువ్వు ఎక్కాల్సింది ఇంకో బస్సు, ఇది ఎవడెక్కమన్నాడు నిన్ను అని చెప్పి తిట్టేశాడంట. తిట్టేసి ఈ ముసలం కంగారు పడిపోతుంది తిట్టేస్తుంటే, ఆ తిడుతూ బస్సు దింపేశాడంట. బాబు ఎలాగెళ్ళను బాబు అంటే, ఎలాగెళ్తావు నాకెందుకు దింపా అని చెప్పి దించేశాడంట. అయితే ముసలమ్మ బస్సు ఎక్కేటప్పుడు పెద్ద మూట ఎట్టిందంట పైన, ఆర్టీసీ బస్సు పైన పెద్ద మూట ఎట్టింది. ఆ మూట బస్సుతో వెళ్ళిపోయిందంట. ఈ ముసలం చెప్తుంది, చర్చిలో మైక్ తీసుకుని సాక్ష్యం చెప్తూ అక్కడ నిలబడి ఇలా అంటుందంట, ఆకాశం వైపు తాలెత్తి, యేసు బాబు నా మూట నాకు ఇవ్వలేదనుకో, నేను వెంకటేశ్వర దగ్గరికి. ఎవరు వెంకటేశ్వరులు? మీకు అర్థమైంది కదా.
ఆర్టీసీ బస్ వెనక్కి రావడం చూసారా మీరు ఎప్పుడైనా? కండక్టర్ గుర్తొచ్చిందంట చాలాసేపు తర్వాత, ఈ బాబు మోసలు మూటెట్టింది పైన, నన్ను ఎన్ని తిట్లు తిట్టుకుంటుందో, దాని శాపనార్థాలకి నా కుటుంబం నాశనం అయిపోద్ది అని డ్రైవర్తో తిట్లు తిని ఎంత తిప్పు బాబు అని చెప్పి మరలా బస్సు వెనక్కి వచ్చి, ఓ ముసలమ్మ ఉదయాన్ని ఎవరి ముఖం చూసాను కానీ నువ్వు తగిలవే నాకు అని చెప్పి మూటని దాని కాళ్ళ దగ్గర పడేసి పోయాడంట. బస్సు వేసుకుని వెనక్కి ఎవడైనా వస్తాడా? మూట కోసం వస్తాడా? అంటే ప్రియులరా, ఆమె అల్ప విశ్వాసం అప్పుడప్పుడే ప్రభులోనికి వచ్చింది కాబట్టి ఏదో ప్రభు సహాయం చేస్తాడు అని అర్థం చేసుకోవాలి. కానీ మన ప్రార్థన బ్లాక్ మెయిల్ ప్రార్థన అయి ఉండకూడదు. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఇచ్చే వాటిని కోరుకోవడం కాదు, ఆయన ఇచ్చే వాటిని కంటే ఆయన ఎక్కువగా కోరుకోవడం. అది యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే. నీకేం కావాలి? నీకేం కావాలి? స్వస్థపరిచే యేసయ్య నీతో ఉంటే స్వస్థత ఉండదా నీ దగ్గర? ఉంటదా? ఉండదా? విడుదలిచ్చే యేసయ్య నీతో ఉంటే నీకు విడుదల ఉండదా? కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటి చెప్పండి? ఆయన్నే కోరుకోవడం. ఏంటి చెప్పండి? ఆయననే ఆకాంక్షించడం. ఎంతగా ఎంతగా ఎంతగా? నీ శ్రమస్యల్లో, నీ శోధనలో ఏదో కావాలి నీకు, కానీ దానికంటే ఎక్కువగా యోబు అంటాడు, ఆయన నన్ను చంపినను నేను ఆయన్నే కోరుకుంటున్నాను. ఆమేన్. యోబు అంటాడు, యోబుకి అనారోగ్యం, యోబుకి ఆర్థిక ఇబ్బందులు, యోబుకి లేని సమస్య లేదు ప్రియులరా, కానీ యోబు ఎవరిని కోరుకున్నాడట? చెప్పాలి దేవుణ్ణి. మీరు కనుక సమస్యల్లో సమస్యలిపోయినప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ప్రభా నాకు నువ్వు కావాలి ప్రభు అని అడగండి. దేవుడు ఎంత మురిసిపోతాడో. ఆయనే నీతో, ఆయనే నువ్వు కోరుకుంటే ఆయనతో పాటు అన్ని నీకు అనుగ్రహింపడా? దేవుని వాక్యంలో ఉంది, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు కావలసిన ఈవులన్నీ అవి మీ దగ్గరికి వస్తాయి. డబ్బు వెనకాల నువ్వు పరిగెట్టే అవసరం లేదు, అదే నీ వెనకాల పరిగెడుతుంది నువ్వు యేసుని కోరుకుంటే. ఆమేన్. దేవుడు నీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. అందుకే యేసు ప్రభు అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, వాటికి దేవుడు ఆహారం ఇస్తున్నాడు, పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కదా, మీకు కావాల్సిన ఈవులన్నీ ఆయన మీకు అనుగ్రహించదా? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, రెండవది యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే, తీయండి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశము వినువారు. నెంబర్ 2, యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఆయన మాట కొరకు కనిపెట్టడం. ఏం చెప్పండి? శ్రమల్లో, శోధనలో ఉన్నప్పుడు ప్రియులుగా నేను ప్రేయర్ రూమ్లోనికి దూరతాను, వెంటనే ప్రభుని అడుగుతాను, ప్రభువా నాకు ఒక మాట ఇవ్వు ప్రభువా. ఎందుకంటే మనుషులు మాట ఇస్తే నిలబెట్టుకోరు, కానీ నా దేవుడు మాట ఇస్తే. చిన్నప్పుడు ఒక మాట అనేవాళ్ళు, ఒట్టి తీసి గట్టు మీద పెట్టేశాను అనేవాడు స్నేహితులు. మనుషులు ఒట్లేస్తే అలా ఉంటే ప్రియులరా నిలబడరు, కానీ దేవుడు మాట ఇస్తే మాట తప్పని వాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, ఆకాశం భూమి గతించిన నా మాటల్లో పొల్లైనా. ఆయన మాట కొరకు కనిపెట్టండి, యెహోవా కొరకు ఎదురు. మీరు సమస్యలు పోయినప్పుడు ప్రియులరా మీరు బైబిల్ తెరవండి, లేకపోతే ప్రభుని అడగండి, ప్రభువా నాతో మాట్లాడు. సేవకుడు ద్వారా మాట్లాడతాడు, ఒక్కోసారి ప్రసంగం ద్వారా మాట్లాడతాడు, ఒక్కోసారి పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, ఒక్కోసారి బైబిల్లోంచి మాట్లాడతాడు, కళల్లో మాట్లాడతాడు, దర్శనాల్లో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు కానీ ఆయన మాట కొరకు కనిపెడితే ఆయన మాట నీకు వినబడుతుంది, లేకపోతే ఆయన మాట నీకు. ప్రియమైన సోదర సోదరి జాగ్రత్త వినాలి. ఓ రోజు అమెరికాలో ఉద్యోగాలన్నీ ఊడిపోతున్నాయంట, ఆర్థిక మాంద్యం, రెసిషన్ వచ్చింది. అలాంటి సమయంలో ఒక పోస్ట్ ఉందని చెప్పి పేపర్లో పడ్డదంట, ఒక ఉద్యోగం ఉందని. ఏంటా ఉద్యోగం అంటే టెలిగ్రామ్ ఆపరేటర్. టెలిగ్రామ్ తెలుసా మీకు? పూర్వకాలంలో ఉండేది, ఫోన్లు కాకరకాయలు లేని కాలంలో టెలిగ్రామ్ అని ఉండేది. టెలిగ్రామ్ అంటే ఏంటంటే అదొక మిషన్ అనమాట. ఎవరికైనా అర్జెంటుగా సమాచారం పంపించాలంటే ఆ మిషన్ ద్వారా పంపించేవారు. ఆ మిషన్లో శబ్దాలు ఎలా వస్తాయి? ఎలాంటి శబ్దాలు వస్తాయి? ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శబ్దం అనమాట. ఆ శబ్దాన్ని బట్టి ఆ అక్షరాలని పేపర్ మీద రాసుకుని దానిని తెలుగులోకి, హిందీలోకి, ఇంగ్లీషోకి ఆ ప్రజలు ఏ భాష మాట్లాడితే ఆ భాషలోకి తర్జుమా చేసి ఆ సమాచారాన్ని వేగంగా అందించడమే టెలిగ్రామ్ ఆపరేటర్ చేయాల్సిన పని.
అయితే ఈ పేపర్లో యాడ్ చూసిన గట ఎంత నిపుణత ఉందంటే ఈ మిషన్ శబ్దం విని చెవితో విని పేపర్ మీద రాసుకోకుండానే చెప్పేస్తాడట. చాలా నిపుణత ఉంది. అనుకున్నాడంట ఈ ఉద్యోగం నాకే వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి ఫైల్ అట్టుకుని సర్టిఫికెట్లు అట్టుకుని పరిగెత్తుకుని వెళ్ళాడంట ఆఫీస్కి. ఉద్యోగం ఇస్తా, అసలు ఉద్యోగాలు లేవు కదా, అలాంటి టైంలో గిరాకీ ఎక్కువ ఉంటుంది కదా. ఈయన వెళ్ళేసరికి 100 మంది కూర్చుని ఉన్నారంట ఉద్యోగం కోసం ఎదురు చూస్తా. నాకేమవుతుంది ఇంకా అని కూలిపోయి కుర్చీలో అలా కోలుబడిపోయాడంట. కోలుబడిపోతే ఈ నెంబర్ ఎక్కడో ఉంది వెనకాల. ఆఫీస్ రూమ్ లోంచి టెలిగ్రామ్ శబ్దం వచ్చిన శబ్దము వినబడుతుందంట, ఆ మెషిన్ శబ్దము వినబడుతుందంట. ఆ శబ్దం విని ఆఫీస్లోకి వెళ్ళిపోయాడట. వాళ్ళందరూ పిలుస్తారని ఎదురు చూస్తుంటే అందరికంటే వెనకాల వచ్చినాడు ఆ శబ్దం విని ఏం చేశాడు, లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి బయటకు వచ్చి గట్టిగా సంతోషంతో అంటున్నాడంట, నాకు వచ్చేసింది ఉద్యోగం అంటున్నాడంట. అందరికి ఒళ్ళు పడిపోయిందంట. ఎప్పుడు వచ్చావురా నువ్వు, ఎవడరా నేను లోపలికి వెళ్ళమంది అని కాలర్ పట్టుకున్నారంట, కొట్టబోయారట. అన్నాడట, కొట్టకండి బాబు, నా మాట సరిగ్గానండి, ఇందాక నుంచి లోపల ఆ మిషన్ శబ్దం వినిపిస్తుందా మీకు? నువ్వు రాకముందు నుంచి ఆ శబ్దం అలాగనే వస్తుంది. అందుకే ఆ శబ్దం ఏంటో తెలుసా, ఇది అర్థమైన లోపలికి రండి, సర్టిఫికెట్లు చూడకుండా ఉద్యోగం ఇచ్చేసి పంపించేద్దామంటున్నారు. మీకు అర్థమైంది ఎంతకి? మీకు అర్థమైందా? లోపల నుంచి వాళ్ళు మిషన్ తోటి ఏం చేస్తున్నారు, శబ్దం చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు, ఇది అర్థమైనోడు లోపలికి వస్తే సర్టిఫికెట్లు కూడా చూడకుండా ఏం చేస్తాం, ఆ ఉద్యోగం ఇచ్చేస్తాం. రెండ్రా బాబు, అర్థమైనోడు ఎవడైనా ఉంటే లోపలికి రండి అంటే అన్ని 100 మంది వచ్చారు కానీ ఒక్కడు కూడా లోపలికి, అందరికంటే వెనకాల వచ్చాడు. శబ్దం విని లోపలికి వెళ్ళిపోయి ఉద్యోగం సంపాదించాడు. నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ దేవుడు మాట్లాడే దేవుడు. ఆమేన్. ఆకాశము భూమి ఆయన గురించి ప్రచురం చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ దేవుడు పిల్లలు, ఈ దేవుడు మాట్లాడే దేవుడు. ఈ దేవుడు మాట్లాడుతున్నాడు కానీ చాలా మందికి వినపడడం లేదు. ఆయన మాట కొరకు కనిపెట్టడమే యెహోవా కొరకు. చిన్నప్పుడు రేడియోలు ఉండేవి, మీకు తెలుసా రేడియోలు? ఇక్కడ ఉండేవా రేడియోలు? రేడియోలో వాక్యం వచ్చేది చిన్నప్పుడు. సాయంకాలం అయితే అందరు అరుగుల మీద రేడియోలు పెట్టుకుని కూర్చునేవాళ్ళు. ప్రేమధార, విశ్వవాణి. ఎన్నారో ఎప్పుడైనా ఇటువంటి శబ్దాలు ఎంత బాగుండేవో, చక్కగా వాక్యాలు. అప్పుడు శబ్దాలు తక్కువ, అర్థాలు ఎక్కువ ఉండేవి. అర్థమైందా? ఎంత ఎంత చక్కని స్వరము, ప్రేమధార ప్రేమధార. అప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పటికీ ఆ పాట అంటే ఒళ్ళు పొలకించిపోతూ ఉంటుంది నాకు. చక్కని వాక్యం, చక్కగా చక్కగా ఉండేది. దేవుని బిడ్డలారా, ఆ రేడియో ట్యూనై లేకపోతే ఉరుములు మెరుపులు శబ్దాలు శబ్దాలు వచ్చేసేవి. అది ఒక్కసారి ట్యూన్ చేస్తే మాత్రము ప్రేమధార అని చక్కగా స్పష్టంగా స్వరము. సమస్య అక్కడి నుంచి వచ్చే స్వరంలో ఉందా, ఇక్కడ ట్యూన్ అవడంలో ఉందా? చెప్పాలి మీరు. మీకు అర్థమవుతుందా? ఎక్కువగా ప్రార్థనలో కూర్చుంటే మనకు దేవునితో ట్యూన్ అవుతాం. ఆయన మాట మనకి స్పష్టంగా, బైబిల్ ఎక్కువ చదువుతూ ఉంటే, వాక్యం ఎక్కువ వింటా ఉంటే, దేవుని సన్నిధిలో మనం సమయం ఎక్కువ గడుపుతూ ఉంటే మనం ఏమవుతాం, ఆయన మాటకి, ఆయనకి ఏమవుతాం, ట్యూన్ అవుతాం. ట్యూన్ అయితే ఏమవుతుంది, ఆయన మాట స్పష్టంగా. ఒకసారి ఒక ఆయన స్టాన్లీ జోన్స్ అని ఇండియా దేశానికి మిషనరీగా వచ్చేసాడు, గొప్ప సేవ చేశాడు. ఆయన విమానం ఎక్కుతున్నాడట ఇండియా రావడానికి, సేవ చేయడానికి. విమానం ఎక్కుతుంటే దేవుడు అన్నాడంట, ఎక్కొద్దు అన్నాడంట. ఎక్కొద్దంటే ఆగిపోయాడంట. ఆగిపోయాడేమో విమానము, ఆ విమానం ఎక్కిన వారితో ఒకటి వెళ్ళిపోయింది గాలిలోనికి. కొద్ది సమయంలోనే విమానం కూలిపోయి అందరు చచ్చిపోయారట. స్టాన్లీ జోన్స్ తర్వాత విమానం ఎక్కి ఇండియా వచ్చి ఎలా అన్నాడంట, అయ్యా ఆ విమానం కానీ నేను ఎక్కుంటే నేను చచ్చిపోయి ఉండేవాడిని, దేవుడు నన్ను ఎక్కొద్దన్నాడు. ఆయన మాట విన్నాను కనుక నేను ప్రమాదం నుంచి తప్పింపబడ్డాను అని అంటే, ఇంకో మిషనరీ అన్నాడంట, నీవు ఒక్కడికే చెప్పాడా, ఇంకెవరికే చెప్పలేదు ఆయన అన్నాడంట. ఏమన్నాడంట, ఆ విమానం అంతమంది ఎక్కారు కదా, నీ ఒక్కడితోటే మాట్లాడు, ఇంకెవరితోటి మాట్లాడలేదా అన్నాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, నేను అలాగని అన్నాను కానీ
బహుశా మాట విన్నవాడిని నేను ఒక్కడినేనేమో అన్నాడు. నీకు అర్థమవుతుందా? నీ ఒక్కడితోటే మాట్లాడా అని అంటే ఆయన అన్నాడంట, నా ఒక్కడితోటే మాట్లాడాడు, మిగిలిన వాళ్ళు ఎవరితోటి మాట్లాడలేదని అన్నాను, కానీ బహుశా విన్నవాడిని నేను ఒక్కడినేనేమో. విశ్వాసులారా, ఆయన మాట కొరకు కనిపెట్టండి. యెహోవా కొరకు ఎదురు చూస్తే వారు నూతన బలం పొందుతారు. అయితే ఎదురు చూడటం అంటే ఏంటంటే ఆయననే ఆకాంక్షించండి. నెంబర్ 2, ఆయన మాట కొరకు కనిపెట్టడము. ఆయన మాట కొరకు కనిపెట్టడం. ఆయన మాట కొరకు కనిపెడితే ఏమవుతుంది? ఆయన మాట వినబడుతుంది. ఒక్కోసారి ప్రియులరా, శ్రమలో నుంచి విడుదల కంటే ముందు ఆయన మాట వినపడంగానే గొప్ప బలం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకా అనారోగ్యం నుంచి స్వస్థత కలగక మునిపే ఆయన మాట స్వస్థపరుస్తానని నీకు వినబడితే ఆ మాటే కొండంత బలం ఇచ్చేస్తుంది నీకు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వది యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే 104వ కీర్తన 27వ వచనం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఇవన్నీ అంటే ఏవి? భూమి మీద ఉన్న జీవరాశులన్నీ. కోవిడ్ కాలంలో లాక్డౌన్ అన్నారు. అంటే అర్థం ఏంటి? ఎవడింట్లో వాడు ఉండండి. మీరు ఉన్నారో లేదో మాకు తెలియదు, కానీ రాజమండ్రిలో మాత్రం బయటకు వస్తే పోలీసు వాళ్ళు చితక్కొట్టేసేవాళ్ళు. బయటికి రాకూడదు. కోవిడ్ టైంలో లాక్డౌన్ అన్నారు. మీ ఊర్లో ఉన్నారా? మీ ఇంట్లోనే ఉన్నారా? బయటకు వచ్చారా? బయటకు వచ్చి ఉంటారు. బాగా హాయిగా చక్కగా ఉంది ఇక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ రాజమండ్రిలో లాక్డౌన్ అన్నారు. ఇంట్లోనే. ఆ టైంలోనే మా అమ్మాయి పుట్టింది. మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే అయింది. అంతే, గొల్లాలు వేసేసారు తలుపులకి గవర్నమెంట్ వాళ్ళు. బయటకు వచ్చారంటే తన్నేస్తాము, ఈ రోగాలు గోలు కంటిపోతాయి, లాక్డౌన్, ఇంట్లోనే ఉండండి. అయితే ఈ అమ్మాయి వీడియోలు చూస్తూ పెరుగుతుంది. మా అమ్మాయి వీడియోలు చూస్తూ పెరుగుతుంటే నాకేమో భయం వేసింది. అయ్య బాబు, ఈ లాక్డౌన్ ఎన్ని సంవత్సరాలైనా తలుపులు తీయట్లేదు, ఆఖరికి బయట ప్రపంచాన్ని చూడకుండా ఇది ఇంట్లోనే ఎదుగుతుందేమో, ఈ వీడియోలు చూస్తేనే ఎదుగుతుందేమో, రేపు పొద్దున్న ఊరి మీదకి వెళ్ళినప్పుడు ఏ గేదెనో చూసిందంటే డాడీ ఇది ఏంటని అడుగుతుంది. లేనిపోని గొడవరా బాబు అని చెప్పి ఆ లాక్డౌన్ టైంలో నేను మా అమ్మాయి కలిసి మాస్క్ పెట్టుకుని రోడ్డు మీద వాకింగ్ వెళ్ళాం, నడుచుకుంటా. నేను మా అమ్మాయి జీవితంలో మొట్టమొదటిసారి పందిపిల్లని చూసింది. అది పందిపిల్లని చూసాంటది, డాడీ లుక్ బేబీ పిగ్ అంటుంది. పందిపిల్లని ఎంత ముద్దుగా పిలిచావే తల్లి అనుకున్నాను. బేబీ అంట. మీరు ఎప్పుడైనా పందిని బేబీ అన్నారమ్మా? మా అమ్మాయి చూసి బేబీ పిగ్ డాడీ అంది. బేబీ అన్నావేంటే అని అనుకుని, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆ బేబీ పక్కన పెద్ద పండు ఉంది. ఇప్పుడు దీని బేబీ అంది, దాన్ని ఏమంటదో పెద్ద బేబీ అంటదేమో అనుకుని నేనన్నాను, బేటా దాన్ని ఏమంటావు, పక్కన ఉన్నాను కదా దాన్ని ఏమంటావు అని అంటే అంటది పాపా పిగ్ డాడీ అంటది. తండ్రి పండు అంటది. ఇదేమో బేబీ పండు అంట, అదేమో తండ్రి పండు అంట. అప్పుడు దేవుడు నా మనసులో ఒక తలంపు పుట్టించాడు. ఏంటనంటే, ఒరే క్రిస్మస్ ఎప్పుడైనా బేబీ పంది వెళ్ళి తండ్రి పందిని ఈ రోజు మనకి తిండి దొరుకుతుంది అంటావా అని అడిగిందా? ఎప్పుడైనా పందులు అడుగుతున్నాయా వాళ్ళ తల్లిదండ్రుల్ని? కుక్కలు అడుగుతున్నాయా? దంగెట్టుకుని ఏ కుక్క అయినా తిండి దొరుకుతుంది ఈ రోజు అని చచ్చిపోయిన కుక్కలు చూసారా మీరు? నేను అనేది ఇంట్లో పెంచుకున్న కుక్కలు కాదమ్మా, ఊర కుక్కలు. అమ్మా, మీరు ఈ ప్రాంతంలో ఉంటున్నారు కదా, ఈ ప్రాంతంలో ఇన్ని జంతువులు ఉంటాయి కదా, వీటికి ఆహారం మీరేనా పెడుతున్నారు? ఎన్ని కుక్కలు ఉంటాయమ్మా? ఎన్ని కేజీలు బియ్యం వండాలి? ఎంత కూర ఉండాలి? వాటన్నిటికీ ఆహారం ఎవరు పెడుతున్నారు చెప్పాలి మీరు. వాడికి పెట్టినోడు మీకు పెట్టడు. వాటినే పట్టించుకున్నవాడు మిమ్మల్ని పట్టించుకోడా? ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఇవన్నీ ఆయన దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఆకాశ పక్షులు ఎన్ని ఉంటాయి, నీటిలో ఆ జీవించే జీవరాశులు ఎన్ని ఉంటాయి, భూమి మీద పాకేవన్నీ, నడిచేవన్నీ, ఆకాశంలో ఎగిరేవన్నీ, వీటన్నిటికీ ఆహారం ఎవరు పడుతున్నారు ప్రతిరోజు? ఈ ఊర్లోనే అన్ని ఉంటాయి, రాష్ట్రంలో ఎన్ని ఉంటాయి, దేశంలో ఎన్ని ఉంటాయి, ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి ప్రియులరా, వాటన్నిటికీ ఆహారం ఎవరు పడుతున్నారు? అవన్నీ ఆయన వైపు చూస్తున్నాయట.
ఇందాక నుంచి నా వైపు చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారా చూడలేదా? నా రెండు చేతుల్లో ఏ చేతికి ఉంగరం ఉందో చెప్పండి. ఇప్పుడు చేతికా ఎడం చేతికా? ఇప్పుడు చూశారు కదా మీరు. అబద్ధాలు చెప్పకండి, చర్చిలో ఉన్నారు మీరు. అప్పుడు ఇదేమని వీళ్ళారు చర్చిలో ఉన్నారు చెప్పకండి అంటే బయటికి వెళ్ళాక చెప్పొచ్చండి అని కాదు. అప్పుడు ఇదేమని వీళ్ళారా ఇందాక నుంచి ఈ చెయ్యి ముఖానికి ఎంత దగ్గరగా ఉంది, కానీ మీకు ఎందుకు కనిపించలేదు తెలుసా? మీ దృష్టి అంతా ముఖం మీద ఉంది కాబట్టి ఎంత దగ్గరగా ఉన్నా మీకు ఇది కనిపించదు. అలాగే శ్రమ ఎంత దగ్గరగా ఉన్న దృష్టి దేవుడి మీద ఉంటే ఆ శ్రమ మీకు పెద్దగా కనిపించదు. దేవునికి స్తోత్రం. ఈ జీవరాశులన్నీ ఆయన వైపు చూస్తూ ఉన్నాయట. అందుకే వాటికి ఏం లేదు, బెంగ లేదు. ఎందుకే వాటికి ఏం లేదు? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు పరలోకమందున్న తండ్రి వాటికి ఆహారము. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఏంటి? ఆయన వైపు చూడటం. ఏంటి చెప్పండి? ఆయన వైపు చూడటం అంటే అప్పుడు దేవుని వెళ్ళారా శ్రమ కనిపించదు అని అంటలే. రోగం వచ్చినప్పుడు కనబడకుండా ఎలాగ ఉండదు? గొలియాత్ అంత ఎత్తుగా ఉంటే కనబడకుండా ఓ లుక్ వేయండి గొలియాత్ వంక, కానీ తదేకంగా దేవుని వంకే చూశాడు దావీదు. దేవునికి స్తోత్రం. గొలియాత్ వంక చూడలేదు అని అంటలే, కానీ గొలియాతుని చూశాడు, దేవుణ్ణి చూశాడు. గొలియాతుని తక్కువ చూశాడు, దేవుణ్ణి ఎక్కువగా చూశాడు. మన శ్రమలు, మన వేదనలు, మన బాధలు ఎదురుగుండా వచ్చి నిలబడితే కనబడకుండా ఎలా ఉంటాయి, దాని దృష్టి ఆయన మీద ఉంటే ఇవి పెద్దగా మనకి. ఆయన వైపు చూడండి ప్రియులారా. యెహోవా కొరకు ఎదురు చూసిన వారికి ఆయన నూతన బలము ఇస్తాడు. మీ దృష్టి ఆయన పైన ఉంచండి. అదే యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే. దేవునికి స్తోత్రం. ఆ నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు యేసు వంకే చూశాడట పేతురు. చూసినంతసేపు నీళ్ళ మీద నడిచాడు, కానీ ఎప్పుడైతే గాలి వంక చూశాడో, గాలి వైపు చూశాడో ఆ నీళ్ళలో మునిగిపోయాడట. అమ్మా, ఆ నీళ్లు ముంచేవే, కానీ యేసు వంక చూసినంతసేపు అవి నిన్ను ముంచలేవు. యేసు ప్రభు వైపు నుంచి నువ్వు లోకం వైపు కానీ మనుషుల వైపు కానీ చూసావంటే ఏ నీళ్ళైతే నిన్ను ముంచలేకపోయి ఆ నీళ్ళల్లోనే మునిగిపోతావేమో, జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, శ్రమలు శోధనలు మనల్ని ముంచలేవు, కానీ మనం ప్రభు వైపు చూస్తే మనము వాటిలోనికి వెళ్ళిపోయి మునిగిపోము, కానీ మనము ప్రభు వైపు చూడకపోతే మునిగిపోతామేమో, జాగ్రత్త. నెంబర్ 3, మూడోది ఏంటి చెప్పాను? యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఆయన వైపే చూడటం. అంటే ఇందాక నుంచి నా వైపు చూస్తున్నారు, కానీ దృష్టి అంతా ముఖం మీదే ఉంది. కాబట్టి దృష్టి ఆయన పైన నిలపండి. ఆమేన్, ఆమేన్. మోషే ఆ ఎత్తడి సర్పాన్ని చేసి పైకెత్తినప్పుడట దాని వైపు చూశారట. ఆ సర్పపు ఘాటుకు గురైన వారందరూ, చూసిన వారందరికీ విషం విరుగుడైపోయి బ్రతికారట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటాడు, అప్పుడు ఎలాగైతే ఆ ఎత్తడి సర్పం పైకెత్తబడినప్పుడు చూశారో, చూసి బ్రతికారో, అలాగే మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు, అంటే సిలువ వేయబడిన యేసు ప్రభుని నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఆయన నీకు జీవాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు బలాన్ని ఇస్తాడు. నెంబర్ 4, నాలుగవది, ఇది చెప్పి ముగిస్తాను. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే తీయండి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనం. అంజూరపు చెట్టుని పెంచువాడు దాని ఫలము తినును, దాని యజమానిని మన్నించువాడు ఘనత నొందును. చెప్పండి అందరూ. మామిడి చెట్టు పెంచామనుకో, ఆ పండు, ఆ ఫలం ఎవరు తింటారు? పెంచిన వాళ్ళే తింటారు. అలాగే యజమానుని మాట మన్నించేవాడు అంటే ఏ దాసుడైతే యజమానుడి కొరకు జీవిస్తాడో, యజమానునికి విధేయత చూపిస్తాడో, యజమానుని మాట వింటాడో వాడు ఏం పొందుతాడట? ఒక్క మాటలో చెప్పాలంటే యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఆయన కొరకు జీవించడం. ఏం చెప్పండి? ఆయన కొరకే. ఆయన కొరకు జీవిస్తున్నావా? ప్రభు ప్రేమని తల్లికి చెప్తున్నావా? ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి పరిచయం చేస్తున్నారు. ఎవరి కొరకు జీవిస్తున్నారు వీళ్ళు? ఆశ్రమం గారు, వారి కుటుంబం ఎవరి కొరకు జీవిస్తున్నారు? ఆ జీవితాన్ని చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? చెప్పాలి. మీరు ఏం నేర్చుకోవాలి? ఎవరి కొరకు జీవిస్తున్నారు? సుఖాల కోసమా ఇక్కడికి వచ్చింది? సౌఖ్యాల కోసమా? ఎవరి కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చారు? ఎవరి కొరకు జీవిస్తున్నావు నువ్వు? గుర్తుపెట్టుకోండి ప్రియులరా. ఒక దైవజనుడు జిమ్ వెళ్ళేట అన్న మాట ఏంటంటే
అల్పకాలము మన దగ్గర ఉండేదాన్ని శాశ్వత కాలం మనం దగ్గర ఉండేదాని కొరకు వదిలేసుకుంటే వాడు తెలివి తక్కువవాడు కాదు, మహా తెలివైనవాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు ఉద్యోగం కొరకు జీవిస్తున్నావు, కానీ ఉద్యోగం ఎప్పటికీ ఉంటుందా నీ దగ్గర? నువ్వు యేసు ప్రభు కొరకు జీవిస్తున్నావు, యేసు ఎప్పటికీ ఉంటాడా నీ దగ్గర? మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నమాట? అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, మీరు డబ్బు కొరకో, పేరు కొరకో, లేకపోతే ఖ్యాతి కొరకో, సుఖాల కోసమో, సౌఖ్యాల కోసమో మీరు జీవిస్తే అది ఒక రోజు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కానీ యేసు కొరకు జీవించే వారికి యేసు నిత్యము వారికి తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒక రకంగా చెప్పాలంటే ఈ లోకంలో దేని కొరకు నువ్వు బ్రతికినా దాన్ని రోజు వదిలేసి వెళ్ళిపోతావు. కానీ ప్రభు కొరకు జీవిస్తే మాత్రము నువ్వు గొప్ప ఆస్తి ఐశ్వర్యాన్ని అక్కడ సంపాదించుకుంటున్నావు. ఆమేన్. ఒక మిషనరీ తోటి వాళ్ళ అమ్మగారు అన్నారంట, ఒరే 2 ఆడపిల్లలు రా నీకు, వాళ్ళకి పెళ్లి చేయాలన్న విషయం ఏమన్నా గుర్తుందా నీకు? అసలు ఒక ఇల్లు అయినా కట్టలేదురా, సొంత ఇల్లు కూడా లేదురా నీకు, అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు అని అంటే ఆయన అన్నాడంట, నీకు అర్థం అవట్లేదే అమ్మ, అక్కడ నేను అపార్ట్మెంట్లు కట్టేస్తున్నాను అన్నాడు. ఎక్కడ యేసు కొరకు జీవిస్తున్న వాళ్ళు ఎక్కడ సంపాదించుకుంటున్నారు వారి ఆస్తిని? ఇక్కడ ధనం కూర్చుకొనకండి యేసే అన్నాడు. ఇక్కడ చిమ్మట దాన్ని తినేస్తుంది, దాన్ని అక్కడ కూర్చుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. నెంబర్ 4, 4వది యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఆయన కొరకే. చెప్పండి, ఆయన కొరకు జీవించడం అంటే ఆయన నిన్ను ఏం చెప్తే ఆయన మీతో చెప్పినది ఆయన కొరకే జీవించు ప్రియులరా, ఆయన నీకు గొప్ప బలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. డాక్టర్ మురళి ఆయన పేరు, డాక్టర్ మురళి. ఆయన కార్డియాలజిస్ట్, గుండె డాక్టర్. ఆయన దేవుని సేవకి వస్తానని ప్రభుతో చెప్తే ప్రభు అన్నాడంట, నేను పిలుస్తానులే అబ్బాయి అన్నాడంట. ఆయన పిలిచేదంట మనం కంగారు పడి వెళ్ళకూడదు. అయితే ఆయన హాస్పిటల్ పెట్టాడు పట్నంలో, చాలా పెద్ద హాస్పిటల్. అప్పట్లోనే 80s, 80లో 200 బెడెడ్ కార్డియాక్ హాస్పిటల్ అయిపోయింది. అది చాలా తక్కువ కాలంలో పెద్ద పేరు వచ్చేసింది ఆయనకి. గుండె డాక్టర్ అంటే గుండె డాక్టర్, మామూలు డాక్టర్ కాదు డాక్టర్ మురళి అంటే. ఆయన చేస్తే చాలు ఏ గుండె అయినా నయమైపోద్ది అని చెప్పి. అయితే ఆ సమయంలో పెద్ద హాస్పిటల్ అయిపోయింది, పెద్ద పేరు వచ్చింది, మంచి డబ్బు వచ్చింది. ప్రిమిలియం బిడ్డలారా, మార్క్ 800 కార్ అంటే అప్పట్లో బెంజ్ కారు లెక్క అనమాట. మార్క్ 800 కొన్నాడట. కొంటే ఇంటికి కారు వస్తే 3 కూతుర్లు. ఎంతమంది? 3 కూతుర్లు. పెద్ద కూతురుతో అన్నాడంట, నువ్వు పెద్ద అయిన దాన్ని నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఇంకా అమ్మాయి మొహం మామూలుగా వెళ్ళిపోలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత దేవుడు మాట్లాడాడంట, మురళి ఒరిస్సా అడవుల్లో సేవ చేయాలి వచ్చే అన్నాడు. మనమైతే ఏమంటామంటే, ప్రభా ఏదో ముందే చెప్పుంటే బాగుండేది, ఇప్పుడు బాగా పేరు వచ్చేసింది, హాస్పిటల్ ఏం బాగా పెద్దదైపోయింది, దీన్ని వదిలేసి రావడం కష్టం ప్రభా అని అంటాము. కానీ మురళి గారు ఏం చేశారంటే, హాస్పిటల్ అమ్మేసి ఇల్లు ఒళ్ళు మొత్తం తాకట్టు పెట్టేసినట్లుగా కారు అమ్మేసి ఆ డబ్బంతటితో తీసుకెళ్ళి ఒరిస్సా అడవుల్లో నేను స్కూల్ కట్టాలి, అక్కడ పెద్ద పరిచయం చేయాలని చెప్పి బయలుదేరుతుంటే వాళ్ళ నాన్న అన్నాడంట, ఎందుకురా పిల్లల జీవితం నాశనం చేస్తున్నావు, అక్కడికి వెళ్తే ఎలా చదువుకుంటారా వాళ్ళు అన్నాడంట. వెళ్తే మా శవాల్ని దాటుకుని వెళ్ళు, మేము చచ్చిపోయామనుకో అన్నాడంట. నువ్వేమైనా చెప్పు, యేసు కొరకు నేను జీవిస్తానని నేను తీర్మానము ఇస్తాను. మార్క్ 800 అమ్మేస్తుంటే పెద్ద కూతురు ఏడుస్తుందంట. ఆ కళ్ళమ్మట వచ్చిన నీళ్ళు ఇంక అర్థమైంది ఏంటంటే, నాకు కారు ఇస్తానన్నావు, ఆ కారు ఇప్పుడు అమ్మేస్తున్నావు. ఈయన అనుకున్నాడంట, అమ్మా యేసు కొరకు జీవిస్తే ఆయన ఇస్తాడులే నీకు. ప్రియమైన బిడ్డలారా, మీరు ప్రభు కొరకు జీవించండి, తగిన కాలంలో ఆయనే చూసుకుంటాడని. మురళి వెళ్ళిపోయాడు, ఒరిస్సా అడవుల్లో సేవ చేస్తున్నాడు. వాళ్ళు 3 పిల్లల్ని పట్టణంలో చదివే వాళ్ళు 3 పిల్లల్ని ఆ ట్రైబల్ స్కూల్లో జాయిన్ చేశారు. స్టేట్ ఫస్ట్ వచ్చిందంట కూతురు. ట్రైబల్ స్కూల్లో చదువుకొని స్టేట్ ఫస్ట్ వచ్చిందంట. వీళ్ళరా ఆయన కొరకు జీవిస్తే ఆయన చూసుకుంటాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాగ గొప్ప పరిచయం చేస్తున్నాడు, భారతదేశం అంతా తిరుగుతున్నాడు. వాళ్ళ కుమార్తెలు పెద్దోళ్ళు అయిపోయారు, గొప్పగా చదువుకున్నారు, విదేశాల్లో స్థిరపడ్డారు. వెళ్ళాడంట ఒకరోజు దేశంలో వాక్యం చెప్పడానికి ఎయిర్పోర్ట్లో దిగాడంట. పికప్ చేసుకోవడానికి ఎవరు వచ్చారు తెలుసా? కూతురే వచ్చింది.
కారు వేసుకుని వచ్చింది. మర్చిపోయాడు ఆ విషయం, చాలా కాలం అయింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చి, విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి, కూతురు కారులో ఉంటే సంతోషంగా నవ్వుకుంటూ హాయ్ రామ్మ అని చెప్పి కారు ఎక్కాడంట. కారులో వెళ్తున్నాడంట. అప్పుడు దేవుడు అంటున్నాడంట, నువ్వు ఏ కారు ఇస్తానన్నావు, నేను ఏ కారు ఇచ్చాను చూడు అన్నాడంట. దేవుడికి స్తోత్రం. ప్రాడా అప్పుడు దేవుని బిడ్డలారా సుమారుగా 2 కోట్ల కారు ఇచ్చాడంట తన కూతురు. అంటే ప్రియులరా ఏదో ఆస్తిస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడని ఆయన కొరకు జీవించమని నేను చెప్పడం వల్ల, మీరు ఆయన కొరకు జీవించండి. ఆయన ఉన్నతమైనటువంటి కిరీటాన్ని, ఆశీర్వాదాన్ని పరలోకంలో దేవుడు మనకి ఇస్తాడు. ఆమె అది శాశ్వత కాలం ఉంటుంది. ఈ లోకంలో నువ్వు ఇచ్చేది అది కొద్ది కాలమే నువ్వు అనుభవించేది. కానీ యేసు కొరకు జీవించడం, యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే 4 విషయాలు చెప్పాను. ఏంటి చెప్పండి? యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే నెంబర్ వన్ ఆయననే ఆకాంక్షించడం, టు లాంగ్ ఫర్ హిమ్. నెంబర్ 2 ఆయన మాట కొరకు టు లిసన్ టు హిమ్. నెంబర్ 3 ఆయన వైపే చూడటం, టు లుక్ టు హిమ్. నెంబర్ 4 ఆయన కొరకే జీవించడం, టు లివ్ ఫర్ హిమ్. ఆయన కొరకు జీవించడం, అది యెహోవా కొరకు. అట్టి వారికి దేవుడు ఏమిస్తాడట? నూతన బలం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఈ నూతన మందిరం అనుకుంటున్నాడు. నూతన మందిరంలో మీ సంఘానికి, మీకు, మీ సేవకులకి నూతన బలం ఇచ్చునుగాక. నూతన యెరూషలేములో మీరందరూ ప్రవేశించుదురుగాక. అలా ఉంచుతారా? ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదాలకి స్తోత్రాలు నాయన. సమస్య